ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి. ఏప్రిల్ 8 నుంచి ఈ పని చేస్తే ఏ కోరికైనా క్షణాల్లో నెరవేరుతుంది. ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి రాబోతుంది. హనుమాన్ అంటే చాలామందికి ఇష్టం. అయితే ఏప్రిల్ 12న రాబోతున్న హనుమాన్ జయంతికి ఏప్రిల్ 8వ తారీఖు నుండి ఈ పని చేస్తే ఖచ్చితంగా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. మరి ఇంతకీ ఏప్రిల్ 8వ తేదీ నుండి చేయాల్సిన ఆ ఒక్క పని ఏమిటి అంటే, ఏప్రిల్ 12న రాబోతున్న హనుమాన్ జయంతి కోసం ఈ యొక్క సంకల్పం చేస్తే ఎంత పెద్ద కోరిక అయినా ఇట్టే నెరవేరిపోతుందట. అంతేకాదు, ఆ హనుమంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తాడట. అయితే ఈ సంకల్పం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 8వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఈ సంకల్పాన్ని చాలా నిష్టగా చేయాలట. ఏప్రిల్ 8వ తేదీ నుండి ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని హనుమాన్ దేవుడి విగ్రహం ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో లడ్డూలు మరియు బెల్లం పెట్టాలి. ఆ తర్వాత ఆ బెల్లం విగ్రహం ముందు కూర్చొని మనకున్న కోరిక ఏంటో ఆ దేవుడి ముందు చెప్పుకోవాలి. ఆ తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసా పూర్తిగా చదవాలి. అయితే ఈ పని ఏప్రిల్ 8వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి హనుమంతుడి ముందు నైవేద్యం పెట్టి మన కోరిన కోరిక 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. ఆ తర్వాత ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి రోజు మీ దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళి ఆ హనుమంతుడిని దర్శించుకోవాలి. ఇక నెక్స్ట్ డే నుండి మీరు కోరుకున్న కోరికలకు సంబంధించి ఆ దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి మీ కోరికను నెరవేరుస్తారు.